ఒకరోజు ఒక గంట సేపు ఎక్కువ పండుకోవాలి. దాన్నే సండే అంటారు. పొద్దున్న లేచి బ్రష్ చేసి, స్నానం చేసి, నన్ను చూస్తూ ఉండు ఎంత మంచిగా నవ్వుతూ ఉంటా పొద్దున్నే లేచి. తర్వాత మా మమ్మీకి కొంచెం సేపు కిచెన్‌లో హెల్ప్ చేసిన. దీన్ని మీరు పాష్‌గా ఎగ్ కర్రీ అంటారేమో, మేము మాత్రం గుడ్ల కూర అంటామన్నమాట. సండే ఈజ్ ఆల్ అబౌట్ నాన్ వెజ్ అండ్ నాన్ వెజ్ బ్రేక్‌ఫాస్ట్. నేను ఇంట్లో ఉన్నా అంటే మాత్రం మా అక్క పిల్లలైతే సండే ఉన్నా అంటే పిన్ని అని చెప్పి నా దగ్గరికి ఉరుక్కుంటొచ్చేస్తారు. మా రెండో అక్క చిన్న పాప అన్నమాట ఇది. అలానే ఆడుకుంటా, ఆడుకుంటా నా మీద పడుకుంది. లేచినాక జస్ట్ యాపిల్ నేను కట్ చేసేసిన యాపిల్ నాకే ఇస్తలేదు ఇది. నాకన్నా మస్తు హుషారుదయ్యేటట్టుంది పెద్దగైనంక. మోస్ట్‌లీ ఎవ్రీ సండే మా అక్కలు, బావలు, మా అక్కల పిల్లలు అందరూ మా ఇంటికొస్తారు. ఇది చేపల పులుసు, చేపల ఫ్రై వామ్మో! నాకైతే ముక్కు పేలిపోయిందన్నమాట. నేను సీ ఫుడ్ అస్సలు తినను. ఓన్లీ చికెన్, ఎగ్, మటన్ గ్రేవీ మాత్రమే తింటా. అస్సలు నా బెడ్‌రూమ్‌లోకి నేను ఈరోజు బయటికే ఎళ్ళనన్నమాట. ప్రతి ఇంటికి ఒక నాలాంటి మనిషి ఉంటది. ఇంట్లో అందరిది ఒక టేస్ట్ ఉంటది. నా అక్కదాంది ఒక టేస్ట్ ఉంటది. కంప్లీట్‌లీ ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్ ఈరోజు నాకు. మా అక్కలున్నారు కాబట్టి పిల్లల్ని నేను చూసుకుంటే చాలు అన్నీ వాళ్ళే చేస్తారు. తర్వాత కొంచెం చికెన్ ఫ్రై చేసిస్తే అది తిన్నా. ఎన్ని మూవీస్ చూసుకుంటా కూర్చున్నా అంటే ఈరోజు బెడ్ మీదకి నేను అస్సలు దిగలేను. ఒక మూంగ్ దాల్ తిన్న తర్వాత చాయ్ తాగిన. ఇది చూడు ఎట్లా తయారైంది అసలు. ఇది నాకన్నా ఘోరంగా తయారైతుంది పెద్దగైనాక. ఈడెందుకు ఏడుస్తుండో ఈయనకి అర్థం కాలేదు. ఇగో అక్కల పిల్లలుంటే ఇట్లనే పంచాయతీ ఉంటది. ఎందుకు నవ్వుతురో తెలవదు, ఎందుకు ఏడుస్తురో తెలవదు. ఒకటే గోల గోల అన్నమాట మా ఇల్లంతా ఈరోజు. ఇంతమంది ఇంట్లుంటే బయట నుండి బిర్యానీ ఆర్డర్ చేసుకోవాలంటే 4, 5 వేలు ఉట్టిగానే అయిపోతాయి కదా! అదే మంచి దమ్‌కి చికెన్ బిర్యానీ ఇంట్లో చేస్తే ఎట్లుంటది? మస్తు ఉంటదన్నమాట. సో, నైట్‌కి మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసిండే. అరే! ఈళ్ళకి ఎవరైనా చెప్పండ్రా దీపావళి అయిపోయిందని చెప్పి కొంచెం సేపు బిల్డింగ్ మీద అటు ఇటు తిరిగి పొద్దునంతా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా బెడ్ మీదనే పడుకొనున్నా. అందుకే 7:30, 8 కల్లా మంచిగా స్నానం చేసి, మంచిగా బాడీ లోషన్, నైట్ క్రీమ్ పెట్టుకొని ఎంతసేపు ఆ కుప్పేసుకొని ఉంటాం చెప్పు. నీట్‌గా అల్లుకుంటే ఎంత బావుంటది. మమ్మీ, డ్యాడీ, అక్కలు, బావలు, అన్నలు, వాళ్ళ పిల్లలు నాకు తెలిసి ఇదే అనుకుంటా మంచి సండే అంటే నన్నడిగితే. నా చెయ్యి బెనికింది. అందుకే స్పూన్‌తోని తింటున్నా. లేకపోతే బిర్యానీ చేయితోని తింటేనే మజా వస్తది. కాకపోతే నేను ఎక్కువ తినలేకపోయినా. నాకెందుకో ఇంట్రెస్ట్ రాలేదు. బావుంటది గదా! ఒక వీక్‌లో ఒక డే మంచిగా ఇంట్లో అందరున్నారు. ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు, అదయ్యింది, ఇదయిందని చెప్పి మంచిగా నవ్వుకుంటా తింటే ఎంత బావుంటది గదా! రేపు ఎగ్జామ్ ఉంది సదువుకోరా అంటే నేను చదివిన చదువు చదువుతుండీడు. ఈయనకి నా రికార్డ్ బుక్ ఎక్కడ దొరికిందేమో గానీ, పిన్ని నువ్వు యూనిఫామ్‌లో మస్తున్నావు పిన్ని అని చెప్పి అంటుండు. మా ఇంట్లో అందరూ నవ్వేసిర్రు.